మళ్ళీ కొత్తగా మంచిది. దేవుని యొక్క మాట వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్న విశ్వాస విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది క్రైస్తవులు అయి ఉంటారు, చాలామంది క్రీస్తు దగ్గరికి వస్తూ ఉంటారు, చాలామంది క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటారు, చాలామందికి క్రీస్తు అంటే ఇష్టం, చాలామంది క్రైస్తవులు అవడానికి బాప్తిజం తీసుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు కొంతమందితోనే ఉంటాడు, కొంతమందితో నడుస్తాడు, కొంతమంది దగ్గర నివసిస్తాడు, కొంతమంది అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావో లేదో ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయనకు ఇష్టంగా ఉండడం ఎలా, నేను ఆయన సంతోషాన్ని పొందటం ఎట్లా, నేను ఆయన యందు బ్రతుకుతూ తృప్తి పొందటం ఎట్లా అని ప్రతిసారి కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. దేవుడు లోకంలో మనందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించాడంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దానిలో యేసుక్రీస్తుని ఎలాగైతే దేవుడు ప్రేమించాడో కుమారత్వం పొందిన మనల్ని కూడా, దత్తపుత్రాత్మను పొందిన మనల్ని కూడా ఆయన అదేలాగా ప్రేమించాడు. ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువలు ఆయనకైతే లేవు. అలాంటి ఆ పరిపూర్ణమైన ప్రేమించినటువంటి దేవుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరినీ కూడా నేను ఎలా ఉంటే నేను ప్రేమిస్తాను అని అనుకుంటున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా బైబిల్లో చెప్పేశాడు. కానీ చాలామంది దాన్ని గ్రహించలేకపోయారు. నేను మీతో చెప్పే విషయాలు కొంతమందికి వాళ్ళకి నచ్చినట్లుగా అర్థమవుతుంటాయి. అలా కాదు, ప్రభు చెప్పిన రీతిగా కనుక మీరు అర్థం చేసుకోగలిగితే చాలా గొప్ప విషయాలలో సంపూర్ణతను చూడగలుగుతారు. మొట్టమొదటిగా మీ ప్రాణాన్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి, ప్రభు చాలా ఆనందిస్తాడు. రెండవది, మీ ప్రాణాన్ని మీరు ద్వేషించారనుకోండి, ఆయన చాలా సంతోషిస్తాడు. మూడవది, మీ ప్రాణాన్ని గురించి దేహాన్ని గురించి చింతించకుండా బ్రతికారనుకోండి, ఆయన ఇంకా సంతోషపడతాడు. నాలుగవది, మీ ప్రాణాన్ని దక్కించుకోవటానికి మీరు చేసే పనులలో మత్తయి సువార్త 10:39 చెప్పిన ప్రకారం తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నీవు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ పోగొట్టుకోవటం. రెండు, ప్రభు నిమిత్తం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ దక్కించుకోవటం. మనం రెండవ భాగంలోకి వచ్చాము. అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడుతూ, ప్రభు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతూ దాన్ని దక్కించుకోవటం ఎట్లా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ విషయాలు మీరు నిజంగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసే కొద్దీ మీ ప్రాణాన్ని మీరు ఇంకా కాపాడుకోవాలని కాంక్ష పెరిగిపోతుంది. ప్రభు నిమిత్తం అనేటప్పటికే ఆడెవడో చేయని దానికి నేనెందుకు అని మన మీద మనకి నలిగిపోతూ ఉంటాం. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని గెలవటానికి నిజమైనటువంటి విశ్వాసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది. నామకార్థ క్రైస్తవ్యం ఈ శ్రమను తీసుకోవడానికి ఇష్టపడదు, ఈ కష్టాన్ని ఎదుర్కోవటానికి నచ్చదు అని చెప్పాలి. మరి ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. నేను ఈరోజు కూడా కిందటి వారం మనం ఎన్ని ప్రశ్నలు విన్నాం, ఎన్ని మార్కులు రావాలి? 5. ఈ వారం పేపర్ బి 1A 1B 1Bలో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. 5 మార్కులే రావాలి. రెండూ కలిసి 10కి 6 వస్తే పాస్ అయినట్టే. అంటే రావు అని ముందే డిసైడ్ అవుతారేంటి? పరిగెత్తేవాడు గెలుస్తామని పరిగెడతాడు, అంతేగాని ఓడిపోతామని వెనకాతలు ఉండడు. సో ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకే. నేను మీకు ముందు జరిగే సంఘటన ఒకటి చెప్పి దాని తర్వాత ఆ సందర్భంలో నువ్వు ఎలా ఉంటావో అనే దాని గురించినటువంటి పరీక్షలకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తకు వద్దాం ఒకసారి. 9వ అధ్యాయంకి రండి. జాన్ చాప్టర్ 9 verse 11 11వ వచనం దగ్గరికి వద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రిఫరెన్సెస్ని కొంచెం తీవ్రంగా మీరు మళ్ళీ ధ్యానించాలి, లేకపోతే మీకు చాలా విషయాలు నేను వదిలేస్తూ ఉంటాను. మీరు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్, యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. ఇది మొదటి వచనం దగ్గర స్టార్ట్ అవుతుంది. 9వ అధ్యాయం ప్రారంభంలో ఆయన మార్గమున పోచుండగా పుట్టుగోడవైన ఒక మనుషుడు కనపడ్డాడు. పేరు ఊరు లేదు, గుడ్డోడు. వాడి పేరు గుడ్డోడు కింద అయిపోయింది. ఆ గుడ్డోడు ఎదురుపడ్డాడు. ఆ గుడ్డివాడు యేసు ప్రభుని డీల్ చేస్తున్నాడు. వారు ఏం చేశారో చూద్దాం. కనుక్కున్న వెంటనే ఏం చేశాడు ఆయన? నేల మీద ఉమ్ము పూసి బురద పూసి నువ్వు వెళ్ళి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. అయిపోయింది. 7వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర ఆ సంఘటన ప్రారంభమవుతుంది. ఓకే, తర్వాత 9వ వచనం 11వ వచనం. వాడు యేసు అను ఒక మనుషుడు వాళ్ళు ఏమైందంటే కన్నులు తెరుచుకున్నాడు. నేను అందుకే షార్ట్ చేస్తున్నాను. మీరు వాడు కళ్ళు వచ్చేసిన వెంటనే అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఏంట్రా ఈ గుడ్డోడేనా, ఈడనే గుడ్డోడు, ఈ గుడ్డోడికి చూపెట్టరా, ఎప్పుడురా, ఎలా వచ్చిందిరా, ఒరే గుడ్డోడా అంటున్నారు. గుడ్డా, నేను గుడ్డోడు కాదా
అంటాడు. గుడ్డోడు అంటే ఏమంటాడు ఇప్పుడు? వాడు గుడ్డోడు కాదు కాబట్టి, ఎవడరా గుడ్డోడు? నువ్వే గుడ్డోడు, నేను చూస్తున్నాను రా, ఏంటి నీ మీసాలు అంత పెరుగుకున్నాయి, ఏంటి నీ గోర్లాలు కూడా, ఏంటి నీ బుచ్చేటి, ఏదో మాట్లాడతాడు వాడు గుడ్డోడు కాబట్టి. సో ఇప్పుడు చూస్తున్నాడు, గట్టిగా క్వశ్చన్ వేస్తున్నాడు. అప్పుడు 11వ వచనం. వాడు యేసు అని ఒక మనుషుడు అడిగారు, ఎలా వచ్చిందిరా నీకు అని అడిగితే ఏం చెప్పాడు చూడండి. బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనెను. ఇప్పుడు నీకు ఎలా వచ్చింది అని అడిగితే ఇలా వచ్చింది అన్న విషయం సమాధానం వచ్చేసింది. స్వస్థత నాకు యేసు అనే వ్యక్తి ఎవరో ఉన్నాడంట, వచ్చాడు, నాకు ఇలా చేశాడు, నాకు ఇలా వచ్చింది, ఫినిష్. 15. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, ముందోసారి అడిగారు, మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అడుగుతున్నారు, బాబు నీకు ఎలా వచ్చింది, ఏంటి సంగతి అని మళ్ళీ పిలిచి డిస్కషన్ పెట్టారు. వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పాను. సో క్లియర్ గా చెప్పాడు, ఏమని? నాకు ఉమ్ము బురద వెళ్ళి సిలోయం కోనేరు అని చెప్పేశాడు. 27. వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఇదేమన్నాడు చూసారా? గుడ్డోడే కానీ సరైన సమాధానం ఇచ్చాడు. 3వసారి మళ్ళీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఎవడరా నీకు బాగు చేసింది, సరిగ్గా చెప్పరా బాబు అని అడిగితే, నేను 2 సార్లు చెప్పాను, నీకు వినలేదా? ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఏ కొంత ఆయన శిష్యులు అయిపోదాం అనుకుంటున్నారు ఏంటి అన్నాడు. అంతే. ఈ మాట స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? 28వ వచనం. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. ఏం చేస్తారు? ఆటోమేటిక్ అప్పుడు తిడతారు. గుడ్డోడిని తిట్టారు, విపరీతమైన దూషణ స్టార్ట్ చేశారు. ఏమండి, ఏదైనా నాకు కావాల్సినట్లుగా జరిగితే నేను యాక్సెప్టెడ్, నాకు వ్యతిరేకంగా జరిగితే నీ దగ్గరికి వచ్చి అలా రెచ్చగొట్టి అడిగితే అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? మాట్లాడతారా? కొంచెం తిట్లు సీన్కి వెళ్తారా? కొంచెం స్టేజ్. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ముఖం మీద మాట్లాడడం చేతకాని సిగ్గుమాలిన జనులు మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇంకా సిగ్గుమాలిన జనులు మనుషుల వెనక మాట్లాడతారు. కొంతమంది మనుషులతో మాట్లాడతారు, కొంతమంది మనుషుల వెనక మాట్లాడతారు. ఈ గుడ్డోడు అలాంటోడు కాదు. ఏది ఈ 2 బ్యాచ్లు కాదు, బ్యాక్ బైటర్ కాదు, ఫ్రంట్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేక వాళ్ళింటికి వీళ్ళింటికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిచి చెప్పే రకం కూడా కాదు. స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు. ఏంట్రా సంగతి అన్నాడు, తిట్టించుకున్నాడు. అయినా కూడా తనకి కాంప్రమైజ్ అవ్వలేదు. విషయానికి వస్తాం. 30. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగుకపోవుట ఆశ్చర్యమే. అబ్బా, ఏమన్నాడు ఇప్పుడు? అదే వీధిలో తిరుగుతున్నాడు, అక్కడే ప్రసంగాలు చేస్తున్నాడు, అక్కడే అద్భుతాలు చేస్తున్నాడు, అక్కడే ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. ఈడు ఎప్పుడు ఫాలో అవుతున్నాడు, గుడ్డోడు కాబట్టి ఎక్కడో ఉంటాడు. అందరూ ఏదో చెప్పుకుంటే వాడికి చెవులే పని చేస్తున్నాయి, బాడీ మొత్తం మిగిలిన పార్ట్లు కళ్ళు పని చేయట్లేదు. అలాంటోడు అన్నాడు. ఏంటి ఆయన ఎవరో మీకు తెలియదు, నేను నమ్మలా, గొప్ప ఆశ్చర్యం విషయాలు చెప్తున్నారే, యేసుప్రభు ఎవడో మీకు తెలియదా అని కొంచెం ఎక్స్క్లమేషన్ మార్క్ అక్కడ పెట్టేశాడు వాడికి. తర్వాత 31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని అక్కడతో ఆగలేదండి, ప్రసంగం స్టార్ట్ చేశాడు. మీరు అధ్యాయం కంటిన్యూగా చదివితే నేను చెప్పినవన్నీ మీకు క్లియర్గా కనపడతాయి. ఏం చెప్పాడు చూద్దాం. 31 నుంచి 33 ప్రసంగం. పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవుని భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు. ఏమన్నారు? పాపివిరా, గుడ్డుగా పుట్టావంటే నువ్వో మీ బాబో మీ అమ్మో పాపం చేస్తే మీకు కళ్ళు వచ్చి పోయినీరా, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. మీకు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ వెలివేస్తారు అనేటువంటి విషయము వాడికి తెలుసు. కానీ వాడు వెలివేయబట్టానికి ధైర్యంగా, ప్రాణం పోగొట్టుకోవడానికి ధైర్యంగా వచ్చి మాట్లాడి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకు ఉపన్యాసం చేసి మీ సంగతి ఏంటి తేల్చుకోండి, మీరు ఇంకా యేసుప్రభుని నమ్ముకోరా, ఆయన మీ వీధిలో తిరుగుతున్నాడనే విషయం మీకు తెలీదా అని స్ట్రైట్ అవే మాట్లాడాడు. సేమ్ సిచ్యువేషను ఇప్పుడు నేను నీకు అప్లై చేస్తాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మీరు ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అదే విషయాల్లో మీరు ముందుకెళ్ళి చూస్తే చాలాసార్లు వెలివేయటానికి కావాల్సినటువంటి సందర్భాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ వచనాలన్నింటిలో నుంచి. సరే, విషయానికి వచ్చేద్దాం.
ఒకవేళ నిన్ను ఇలాగే ఏదో మేలు దేవుడి దగ్గర నుంచి పొందినందుకో, కృప పొందినందుకో, దీవెన పొందినందుకో, ఆశీర్వాదం పొందినందుకో, ఇంకేదైనా పరిస్థితిని బట్టో నిన్ను అకారణంగా హింసకు ఇబ్బందుల పాలు చేస్తే, నిన్ను తిట్టి ప్రతిరోజు శపిస్తే, నిందిస్తే, యేసుని వదిలేయ్ అంటే ఏం చేస్తారు? నువ్వు పొందుకున్న మేలును బట్టి చాలులే చెప్పొచ్చావు, ఇది దేవుడు యేసుప్రభు అయ్యని మాట్లాడకు, వదిలే. ముందు మన ఆచారం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, మన సంస్కారం ఏంటి, మన ధర్మములో నీతి ఏంటి, ఏంటనుకుంటున్నావు? అంతా కాదు కానీ వదిలే అని చెప్పి అకారణంగా నిన్ను హింసించి, నిన్ను ఇబ్బందుల పాలు చేసి, నిన్ను ప్రతిరోజు శపిస్తూ, నిందిస్తూ, తిడుతూ యేసుని వదిలే అంటే మీరు ఏం చేస్తారు? ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇనీషియల్గా ఏం చేస్తారు? ఎస్ అంటారా, నో అంటారా? నువ్వు ముందు వదిలేశానని చెప్పు, ముందు చెప్పు అని నేను బలవంతం చేస్తున్నారు. వదిలేశాను అని చెప్పాలి. చెప్తారా? ఎంతమంది చెప్పరు? చెప్పండి సార్, చేయి చూపించండి, ఏమవుదు, లోపల లేచినా పర్లేదు, లేపండి. ఇప్పుడు నేను చెప్పే మాటకి సమాధానం చెప్పండి. మీరు లేపారు కదా, మిగిలిన వాళ్ళ గురించి నాకు పట్టింపలేదు, ఎందుకంటే వాళ్ళు ఏసీడీసీ. మీరు లేపారు కాబట్టి మీతో మాట్లాడుకుందాం. ఇప్పుడు నీకు దక్కాల్సినవి నీకెవరో నిన్ను అర్హత నుంచి తీసేస్తారు, ఎందుకంటే నువ్వు చెయ్యెత్తావు కాబట్టి. ఏంటో గట్టిగా అందరూ మాట్లాడకండి, మీకు అర్హత కోల్పోయారు. మీరు ఆల్రెడీ డిలీట్ అయిపోయిన లిస్టులోకి వచ్చి నా పేరును ఇప్పుడు చేయెత్తే ఎలాగ అది ముందెత్తాలి. సో అర్హతగా నీకు వచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో, నీకు దక్కాల్సినవి దక్కకపోగా నిన్ను ఆ జాబితాలో నుంచి, ఆ లిస్టులో నుంచి నీ పేరుని ఒమిట్ చేస్తారు. వై? బికాస్ నువ్వు నో అన్నావు కాబట్టి, నువ్వు నేను వదలనండి అన్నావు కాబట్టి. ఓకే. రెండో విషయం, నీకు అర్హత చొప్పున నీకు అందాల్సినటువంటి టైమ్లీ రైట్స్ని కూడా నిన్ను తీసేసి, అంటే నీకు 30వ తారీఖో లేక 1వ తారీఖో జీతం పడాల్సి వస్తుంది కదా, అది కూడా ఆపేసి నువ్వు అప్పులైపోయేలాగా చేస్తారు. నువ్వు నో అన్నావు కదా ఇందాక, అందుకు నీ హక్కు, నీ అర్హత, నీ లీగల్ రైట్. 30 రోజులు కష్టపడ్డాను, నాకు 1వ తారీఖు జీతం పడాలి, జీతం ఎవరు? జీతాలు కూడా ఆపేస్తారు. ఒకవేళ ఇచ్చినా ఒక 100 రూపాయలు అడ్వాన్స్లో రాసుకో అన్నట్టు ఇస్తారు. 30,000 జీతానికి 1000 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే నీకు ఏ పాటి సరిపోద్ది? ఈఎంఐ కడతావా, పాల బిల్ కడతావా, ఇంటి రెంటు, పిల్లల ఫీజులు, మరి రకరకాల ఖర్చులు. ఈ రోజులు చూస్తే ఏది నూనె ప్యాకెట్ ఎంత పెరిగిపోయింది, అన్ని రేట్లు పెంచి, ఏమన్నా నూనె పెరిగిపోయింది అంటున్నారు. సరే, పెట్రోల్ ఎలాగో పెరిగింది. సో ఇప్పుడు నీకు అర్హత చొప్పున నీకు రావాల్సినన్నిటిని వాళ్ళు తగ్గిస్తే ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, పర్లేదు సార్, ఏముందండి, దేవుడు అప్పిచ్చేదే దేవుడు కృపిస్తాడండి అని ఎదుర్కొంటావా? నాకు గట్టిగా అన్నారు, పర్వాలేదు ఇప్పుడు అనరే. వెరీ గుడ్, ఎదుర్కొంటారు. నెంబర్ 3, కనీస అవసరతలైనటువంటి తిండి, మంచినీరు, బట్టలు, ఇల్లు, ప్రశాంతత లేకుండా చేసేస్తారు నీ ఇంట్లో. మీకు డిగ్రీ పెంచుకుంటూ వెళ్తున్నాం అంతే. మీరు దేవుడు అన్నారు కదా, దేవుడి కొరకు బతుకుతామన్నారు కదా, నీ మినిమం రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఓనర్ గారు స్విచ్ నీ దగ్గర పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు గురించి రాత్రి ప్రార్థన మొదలెట్టావో ఆ స్విచ్ తీసుకెళ్ళి కింద బిగించుకున్నాడు. నువ్వు ఏమండి అయ్యగారు నీళ్ళు లేవండి అంటే, పట్టుకోవాలమ్మా, మాట్లాడితే మోటార్ అయ్యాం, 200 కరెంట్ బిల్ ఎక్స్ట్రా అవుతుంటాడు. ఇప్పటికే జీతం రావట్లేదు, ఇప్పుడు మళ్ళీ 200 పెట్టాడంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అయిపోతాం? అవసరమైతే ఉండండి, లేకపోతే నెల నుంచి 300 ఎక్కువ పెంచుతున్నాను రెంట్. అమ్మ నాయన, ఇక 300 రెంటు, 200 కరెంటు, మొత్తం కలిపి 500. అమ్మ ఏంటి ఎలా పెంచేస్తున్నాడు? ఏమన్నా ఉండాలా వద్దా? కనీస అర్హత ఫిట్. నీ బట్టలు, నీకుండేటువంటి ఇంటిలో ఉండే పరిస్థితులు టైట్ అయిపోతున్నాయి. ప్రభు కొరకు నో ప్రాబ్లం. ఏంటో ప్రాబ్లమా, నో ప్రాబ్లమా? వెరీ గుడ్, కొంచెం బాగానే వచ్చింది, వెరీ గుడ్. నెక్స్ట్, ఎవరు ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఎటు నుంచి వస్తారో తెలియదు. ప్రతిరోజు నీకు నిద్ర ఉండదు. ఎవడు తలుపు కొడతాడో తెలియదు, ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు. అకారణంగా ఎవడో వచ్చి నువ్వు పడుకోగానే రాళ్ళు వేసినట్టు అవుతుంటుంది. ఏంటో అప్పుడు చూస్తే ఏమన్నా ఉండడు. పిల్లలు బయటికి వెళ్తారు, రోజు రావాల్సిన టైంకి రారు, వస్తారో రారో తెలియదు. ఫోన్లో మాత్రం మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి, వేక్ కాల్స్, బ్లాంక్ కాల్స్, అవి థ్రెట్ కాల్స్. భయం, ఏం జరుగుద్దో భయం. ప్రతిరోజు నీ పిల్లల చుట్టూ, నీకైతే ఏమైనా మీరు భరిస్తారు, మీ పిల్లలకు వస్తే భరించరు. సో నెక్స్ట్ స్టేజ్ అక్కడికి తీసుకెళ్తాడు. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి ఎలాగ ఏ రూపంలో ఏ పరిస్థితులు తీసుకొస్తారో తెలియదు. బట్ ఆల్ ద టైం నువ్వే ట్రాప్. నిన్ను చక్కగా ఇరికిచ్చి నరిగిచ్చి బాగా అన్ని వైపుల నుంచి సమస్త మేలు కొరకు సమకూడి జరగాలి. అన్నీ మేలు కొరకు జరిగినట్టే జరగాలి.
కొంచెం చెప్పండి ఏమన్నా. ఎస్ అంటారు, నో అంటారు. నిద్ర రాదు, నిద్రపోవడానికి అవ్వదు, నిద్ర పోనివ్వరు ఒక విధంగా చెప్పాలంటే. ఈ గుడ్డోడిని ఏమన్నా నిలబడినిచ్చారా? ఎక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్ అయినా టెస్ట్ పని చెప్పమంటున్నారు, చెప్తేనేమో నువ్వు పాపి అంటున్నారు. మరి పాపి అయితే నా కళ్ళు ఎలా తెరిచి అంటే నువ్వు పాపి, నీకు కళ్ళు తెరిచినోడు పెద్ద పాపి అంటున్నారు. పాప అయితే దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాకపోతే కళ్ళు ఎలా తీరుస్తాడు, అతను పాప అంటున్నారు ఏంటని మనోడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈయన్ని ఊరుకోవట్లేదు, అంతా చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళని వెలివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రతి సందర్భంలో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా వెలివేసేటువంటి అనుభవము ఆ ప్రజలకు అందరికీ ఉంది. అప్పటికే వెలివేసేస్తున్నారు. అలా వెలివేసే సందర్భాలు వస్తాయని భయపడి చాలామంది యేసుని ఒప్పుకోకుండా, యేసుని అంగీకరించకుండా, యేసుని వెంబడించకుండా ఆటంకపరచబడి ఉన్నారు. ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అదే ప్రదేశంలోకి వచ్చి నువ్వు నిలబడతావు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ప్రభు కొరకు ముందుకెళ్తారా, ఆగుతారా? ఏంటో నువ్వు ఇందాక చేతులు ఎత్తినాడు ఓ ఫోటో తీయాల్సింది. వీళ్ళందరినీ మిషనరీలకు పంపిద్దాం, ఇంకేం చేయక్కర్లేదు. ఎందుకంటే ఒక్కసారి ఈ తెగింపు వచ్చిందంటే వాళ్ళు చైనా పంపినా, రష్యా పంపినా, ఆస్ట్రేలియా పంపినా, ఆఫ్రికా పంపినా బ్రహ్మాండం గెలుపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తెగింపు కావాల్సిన వాళ్ళే కావాలి. ఈ రోజుల్లో కడవరి దినాల్లో ఇంట్లో కూర్చుని చక్కగా ప్రార్థన చేయగానే దేవుడు ఏలియా దగ్గరికి కాకులు పంపించాడు, నాకు పంపించాడని చెప్పే దొంగ సాక్ష్యం వాళ్ళు అక్కర్లా ప్రభుకి. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవడు ఎడబాపలేడు, నేను ఇలా బతుకుతాను అని చెప్పేవాడు రావాలి. అది అవమానమే రానా, అది నేను పాత్రగా తాగుతానని యేసుప్రభు పక్కన నేను నిలబడతానని ఎవడు కావాలి. అంతేగాని సుఖంగా సౌఖ్యంగా కరెంట్ లేదు, ఏసీ లేదు, ఏమైపోతుంది గవర్నమెంట్ ఏమైతే నువ్వు వెళ్ళు పవర్ ప్లాంట్ ఆన్ చేద్దు. కానీ గవర్నమెంట్తో నీకేం పని, నువ్వు అనుభవించు, పెద్దానికి సిద్ధపడు. నరకంలో ఎలాగుంటుంది అనుకున్నారు? ఏసీ ఉంటుందా? ప్రాక్టీస్ చేయరే, ఎలాగ అక్కడికి వెళ్ళాక రేపు ఏడిపేగా. ఆ ఏడుపు తప్పించుకోవటానికి ఏ గవర్నమెంట్ అయితే ఏంటి, కాస్త వేడి కూడా చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీ పరిశుద్ధత నుంచి నీవేమైనా తొలిపోతావేమో ఈ సందర్భాలను బట్టి. ఛాన్సెస్ ఉన్నాయా లేదో చూడండి. అడ్డంగా తలలోపకండి, కొంచెం బుర్ర లోపలికి వెళ్ళనివ్వండి, గుజ్జులోకి. నీ పరిశుద్ధతలో నుంచి ఈ సర్కమ్స్టాన్సెస్లో తొలగిపోయే స్కోప్, అవకాశం ఉందంటారా లేదంటారా? గట్టిగా చెప్పండి. లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించి. తప్పోయే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందా, తప్పు అని పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందా? ఎందుకు తప్పిపోతాం కదా అంటారా? అంటలేదు. ఏమంటున్నారు? ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నీ పిల్లల నిమిత్తం నువ్వేమైనా నీ కమిట్మెంట్లు ఏమైనా, నీ నిర్ణయంలో ఏమైనా మార్పు తెచ్చుకుంటావేమో నీ పిల్లల కోసం. నువ్వేమో రాజీపడు నీ పిల్లల గురించి, నీ సిచ్యువేషన్స్ మధ్య థ్రెట్ ఇప్పుడు పిల్లల మీదకి వచ్చింది. ఏదైనా చిన్న నీ కమిట్మెంట్, నీ డెసిషన్స్ ఏమైనా మార్చుకుంటారా? ఏది హోలీనెస్ కొరకైనటువంటి పరిస్థితుల్లో ప్రభుని వెంబడించడం కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి, దక్కించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించుకోగా పోగొట్టుకోవటానికి ఇష్టపడేటట్లుగా పిల్లలు నీ ముందుకు వస్తే అక్కడ నువ్వు తగ్గించుకొని నేమైనా నిర్ణయం మార్చుకుంటావా? ఛాన్సెస్ ఉన్నాయా లేదా? పిల్లల గురించి వచ్చేటప్పుడు బాగా ఆలోచించి చెప్పండి. మీకేం రాదు, మీ కాల్ తీసేస్తామని మీకేం ఇబ్బంది పడదు, కానీ మీ పిల్లకి చెగ్గడ్డ చితకపోతే ఎడుతారు. బిడ్డకి చెగ్గడ్డు వచ్చి అది పగలకపోతే మీరు ఎడుతారు. అమ్మో పిల్ల ఎంత బాధపడిపోతున్నా, పిల్లడు ఎంత బాధపడిపోతున్నాడు అని. అంటే మీకు వస్తుంది ఆ నొప్పి, అదంతే. పిల్లలకు వస్తే మనం ఏ తల్లిదండ్రి ఆపలేం, ఆ నొప్పి వేరు. ఇప్పుడు ఏం మార్చుకోరు కదా, ఏమైనా చిన్న కమిట్మెంట్, చిన్నవేమైనా మరీ అంత తీవ్రం కాకపోయినా కొంచెం ఏమైనా తగ్గుతారా లేదా చెక్ చేసుకోండి. 3, ఇప్పటి వరకు నీకున్నటువంటి పౌరుషం, నా ప్రభు కొరకు అని చెప్పేటువంటి ఆ పౌరుషాన్ని ఏమైనా కొంచెం తగ్గింపుకి, దీనత్వానికి, సిగ్గుకి ఏమైనా మార్చుకోవడానికి అవుతుందా? తగ్గుతుంది? ఏమైనా కొంచెం డిగ్రేడ్ అవుతుందా? అంటే ఆ రోషం, ఆ పౌరుషాలు ఏమవుతాయంటే కొంచెం తగ్గాడు రీడు అనేలాగా ఏమైనా తగ్గుతారా? కొంచెం దీనంగా అవుతుందా? కండిషన్స్ అన్నీ మారిపోతున్నాయి కదా. నువ్వు ఇంతకు మునుపు కారులో దిగేదానివి, ప్రాబ్లం అయిపోయి జీతం రాలేదు, బండికి వచ్చావు, పెట్రోల్ అందుకోలేకపోతున్నావు, ఇప్పుడు సైకిల్కి వచ్చావు, ఇప్పుడు బస్సుకి వెళ్తున్నావు, పాస్ ఎత్తుక్కోవడానికి డబ్బులు లేవు, అందుకని దినం ఎలాగెళ్ళాలా అని ఎత్తుక్కుంటూ ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి లిఫ్ట్లెక్కి వెళ్ళి, ఆ లిఫ్ట్ ఎక్కి అక్కడి నుంచి లాస్ట్ తొందరగా టైం చూసుకుని సిటీ బస్సు లేదా ఆటో 10 రూపాయలు ఇచ్చి వెళ్తున్నావు. ఈ స్టేజ్లో నువ్వు కారులో దిగినంత ఆర్భాటం ఉంటుందా? డోర్ వేసేటప్పుడు వేసే ఆ గీరా మాట్లాడు ఉంటుందా? తగ్గుద్దా? ఏంటి తగ్గ ఎప్పుడు ఒకేలాగా ఉంటారా? రాజా ఏనుగు చచ్చినా ఏనుగే,
బతికినయ్యానికి అలా ఉంటారా? ఏమైనా పోరాడతారా, పారిపోతారా, రక్షణ కోరుకుంటారా, ఎదురు తిరిగి నిలబడతారా? పోరాడతారా, పారిపోతారా, రక్షణ కోరుతారా? అంటే సేఫ్ సైడ్ ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి మనం తలదాచుకుందాం, ఇంకెక్కడ మనం బతకలేం, వీళ్ళందరూ మనని నిలబడినెవరు, వీళ్ళు మనల్ని ఉన్నెవరు, వీళ్ళతో మనకెందుకు వచ్చిన పేచి, పోతే పోయింది, వీళ్ళందరినీ పోనే, బతుకుంటే బొలిసోకి తిందాం, ఎక్కడికో పోదాం అని వెళ్ళిపోతారా? ఎదురు తిరిగి ఆఖరి నిమిషం వరకు, ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభు కోసం నిలబడతారా? ఇది సమాధానం చెప్పండి. ఒక మార్కే. గుడ్డోడిని నిలబడినట్లేదు, వాళ్ళ అమ్మ బాబు భయపడిపోతున్నారు. వెలివేస్తారు అనే విషయం అక్కడ ఉంది. వెలివేస్తారని తెలిసి వాళ్ళు భయపడి, వాడు పెద్దోడు కాబట్టి, మేజర్ కాబట్టి ఆడి మీరే అడుక్కోండి, ఆడేం చెప్తే దానికి మీరు ఫాలో అవ్వండి, మమ్మల్ని లాగమాకండి, మమ్మల్ని సమాజం నుంచి వెలివేస్తే మేము బతకలేం, మమ్మల్ని తృణీకరిస్తే, మేము అంగీకరించబడకపోతే, మమ్మల్ని పెళ్లికి కథలకి పేరెంటాలకి పిలవకపోతే మేము చాలా బాధపడిపోతాం బాబు, మమ్మల్ని సమాజంలో కలపకపోతే మాకు చాలా నొప్పి పుడుతుంది, మేమందరం ఒకలాగా ఉండాల్సిన వాళ్ళం, వీడి వల్ల, ఆ యేసుబాబు వల్ల, ఆ యేసు ఇచ్చిన స్వస్థత వల్ల, ఆ యేసు వల్ల రక్షణ పొందడం వల్ల, వీడి యేసుని వెంబడించి యేసు పార్టీ అవ్వడం వల్ల, క్రిస్తానోడు అవడం వల్ల, క్రైస్తవుడు అవడం వల్ల, వీడి వల్ల మేమెందుకు చెడిపోవాలి అని వదిలేస్తే, మీ ఇంటి వారు వదిలేసినట్టు నువ్వు కూడా యేసు ప్రభుని ఏమైనా వదిలేయడానికి ప్రయత్నం చేస్తావా? అది ఆఖరణ ప్రశ్న. 2022 సంవత్సరంలో సంఖ్యాబలాన్ని కూడగట్టుకుంటూ ఎవరిని ఆశ్రయించకుండా నేను, నా కుటుంబము, నా పరిచర్య సంతోషంగా తొదముట్టించడానికి నేను అంగీకరిస్తాను. తొదముట్టించడానికి అంటే ముగించడానికి వేరు, కొనసాగించడం వేరు. ముగించడం అంటే ఒకవేళ నా డెత్ అక్కడే కనుక జరుగుతుందంటే, నా ఎండ్ లైఫ్ అక్కడే కనుక అవుతుందంటే, నా ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ప్రభు కొరకు నేను ఆ ఫేస్ చేయటానికి వెళ్తాను, ఆ పేస్ మొత్తం చూసుకోవటానికి వెళ్తాను. ఏది? అవమానము, నింద, కరువు, ఖడ్గము, భయము, నిద్రలేనితనం, ఆకలి, వస్త్రహీనత, ఉపద్రవము, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఐ డోంట్ కేర్. బతికితే బతుకుతాను, చస్తే చచ్చిపోతాను, కానీ నేను మనుషుల దగ్గరికి వెళ్ళి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి నా తెలివితేటల్ని, నా పలుకుబడిని, నా శక్తిని, నా సామర్థ్యాలని ఏంటి నేను వాడను, చచ్చిపోతాను. ఒక మార్క్ వేసేసుకోండి. చచ్చిపోయేవాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు నిజంగా ఒక మార్క్ వేసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవు, తగులు ఉండవు, పెద్ద పెద్ద అరుపులు ఉండవు, ఎవరితోనూ డిస్కషన్లు ఉండవు, అత్తమామలతో కానీ, అన్నదమ్ములతో కానీ, చుట్టాలతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సంఘంలో కానీ ఎక్కడా వాళ్ళకి అస్సలు చిక్ చిక్ సౌండ్ ఉండదు. అంత ప్రశాంతంగా ఉంటారు. మీ పక్కల మొక్కలు చూడండి, అలాగనే లేదు, మాస్కులు తీయమనండి ఒకసారి. అంత ప్రశాంతంగా, చీకు చింతలేని పిల్లలు చూడండి ఎలాగుంటారు, అలాగుంటారు. ఉన్నారా? ఏమన్నా కొంచెం డౌట్, టెన్షన్ కనపడుతుందా? కనపడుతుందంటే మాత్రం వాళ్ళు అబద్ధం మాటలే. ఒక మార్క్ తీసేసుకోండి వెనక్కి. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. సిచ్యువేషన్ కొంచెం లోపలికి తీసుకెళ్తాను. 5:17. ప్రధాన యాజకుడును 5:17 ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకైన తెగవారు లేచి మత్సరముతో నిండుకొని, బాగా కోపంతో కుళ్ళుతో నిండిపోయి అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. సరదాకి తీసుకెళ్లారా, కోపంగా తీసుకెళ్లారా? కోపంగా. ఏమండి, నేను మొన్న ఒక సంఘటన మా కళ్ళ ముందు జరిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను ఆయన్ని పిలిచి అడిగాను, హెడ్ కానిస్టేబుల్ గారిని పిలిచి అడిగాను. అది గొడవ ఏంటంటే, క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు, ఆడుకుంటుండగా ఉన్నట్టుండి ఎవడో సీసా ఇసిరాడు. సీసా ఇసురుతుంటే ఆడు ఆ చుట్టుపక్కల మందు తాగినట్టున్న సీసాలు ఏవి ఇసిరినట్టున్నాడు. వీడు బ్యాట్ పట్టుకుని బాల్ అనుకుని దాన్ని కొట్టాడు. ఆ బద్దలయ్యి వెళ్ళి అక్కడ దగ్గరలో క్లోజ్ ఫీల్డింగ్ చేస్తున్న వాళ్ళందరికీ దిగబడిపోయినాయి. వెంటనే ఆడెవడో 100కి ఫోన్ చేశాడు, పోలీసులు వచ్చారు. ఆ క్రికెట్ బ్యాట్ పెట్టుకుని కొట్టిన వాడిని పట్టుకెళ్తున్నారు. మామూలుగా రండి పదండి బాబు అని అంటారా? ఎలా పట్టుకెళ్తారు పోలీసు వాళ్ళు? ఏంటి అనుభవం ఉన్నట్టు చెప్తున్నారు. సరే, ఎలా పట్టుకెళ్తారని నా కళ్ళతో ఏం చూసారంటే, మెడ మీద ఇలా పట్టుకుని ఈడ్చుకు తోసుకుని వెళ్తుంటే ఆడు తుల్లి పడిపోతుంటే పట్టేసుకుని పైకి లాగేసి పదరా నా కొడక పదరా అని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు. చాలా కరువుగా. ఆడి పాపం ఏం లేదు, ఆడి బాల్ లాగా రెడీగా ఉన్నాగా ఆడు ఇసిరాడు. ఆడు ఇసరంగానే ఇదేంటి మధ్యలో వచ్చిందని దాన్ని ఎలా అన్నాడు. అది అందరికీ గాయాలైపోయినాయి. వీడు కావాలని మమ్మల్ని గాయపరిచాడన్నది కేసు. తీసుకెళ్తున్నారు. నేను హెడ్ కానిస్టేబుల్ని పిలిచి, అడిది ఏ తప్పు లేదండి, మేము ఇక్కడ ఉంటాం కదా, అక్కడ చూస్తున్నాము, వాడు ఎవడో ఇసిరాడు ఇలా కొట్టాడు అని అంటే, అయినా అని కొంచెం మర్యాదగా తీసుకొచ్చాడు. సార్, స్టేషన్ కేసు వచ్చిన తర్వాత మర్యాద లేట్ సార్ అన్నాడు. అదేమన్నా అత్త రిలేట్ అండి అన్నాడు. డైలాగ్ కరెక్ట్గానే ఉంది, అది అత్తగారు ఇల్లే.
అంటే మర్యాద ఉంటుందా అమర్యాద ఉంటుందా? చాలా అమర్యాదగా ఉంటుంది. ఇప్పుడు అసలే వాళ్ళు మత్సరంతో పట్టుకెళ్ళారంట. ఎలా పట్టుకెళ్తారు? పౌలు గారు రండి రండి రండి, ఏది మన రంజిత్ తోఫిర్ గారి పువ్వులు వేసినట్టు అలాగే ఏమైనా వేసి తీసుకెళ్తారా? ఎలా వేసి తీసుకెళ్ళి ఉంటారు? మరి మరి ఇలాగ కాదు, బ్రహ్మాండంగా వేసి ఉంటారు. అలాగ తీసుకెళ్ళి వేసారండి. వేసి ఊరుకోలేదండి. చదవండి అన్న 27వ వచనంకి రండి. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా, చక్కగా మీటింగ్ లో నిల్చోబెట్టారు. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఆజ్ఞాపించలేదా అంటే ఎలా చెప్పుంటారు చెప్పండి నాన్న. ఏమనుకోకండి పౌల్ గారు, ఈ ఊర్లో కొంచెం క్రిస్టియానిటీకి ఎగ్నెస్ట్ ఉంది, అందరూ అగ్రహారం, మీరు పర్మిషన్ తేకుండా వచ్చారు, ఇంకోసారి అలా చేయకండి, వెళ్ళిపోండి సార్ అంటారా? ఇక్కడ అలా ఉందా? అంత సున్నితంగా చెప్పాడు ఎవడన్నా ఉంటాడండి? అందులో మండిపోతున్నారు, అందరూ ఎగ్నెస్టే, ఒక్క పార్టీ నిలబడింది అక్కడ, రెచ్చిపోతున్నారు, ఖండితముగా ఆజ్ఞాపించారట. యేసుక్రీస్తు అనే నామంలో నువ్వు మాట్లాడావంటే మర్యాద ఉండదు, మక్కలు ఇరిగిపోతాయి. అది అక్కడ కండిషన్. గట్టిగా చెప్పారండి. ఓకే 27 సరే 30. మీరు రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలు 29 చదువు. అందుకు పేతురును అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఈ బుర్ర తిరుగుడు ఎందుకు? ఆ రేట మతం వాళ్ళు కొడతారని తెలుసు, జైల్లో పెట్టారు రాత్రి ఆల్రెడీ, తెల్లవారులు వాళ్ళకి చెప్పకూడే, ఏదో జరిగింది, ఏదో పాటలు పాడుకోవాలి, కామ్గా ఉండాలా, ఎప్పుడు వెళ్ళిపోతామా బెయిల్ దొరుకుద్దని చూడాలా. ఏం చెప్పారు తెలుసా? మేము మనుషులకు కాదు దేవునికే మేము భయపడాలని లోబడాలని చెప్పి మరి స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడితో ఊరుకున్నాడా. మళ్ళీ ప్రసంగం చూడండి. మీరు మానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి వారు ఈ మాట విని అత్యంత సున్నితంగా అత్యాగ్రహము తెచ్చుకొని అక్కడ మెంటలెక్కిపోతున్నారు. సిచ్యువేషన్ మంచి హాట్గా ఉంది. రెచ్చగొడుతున్నోడికి రెచ్చగొడుతున్నాడు పౌలు. అసలు తీసుకెళ్ళి లోపల పడేస్తుంటే ప్రాణం దక్కించుకుంటావా పోగొట్టుకుంటావా? నా పాయింట్ అది. ఇప్పుడు నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, నువ్వు నోరు మొయ్ అని చెప్తున్నారు. ఓ పక్క యేసు ప్రభుని మీరే మౌనుడు అని మాట్లాడు. రై ఎక్కువ మాట్లాడగా ఏమన్నా తేడా పడుతుంది, చర్మలు వచ్చేస్తాం, జాగ్రత్త. మరి బూతులే ఉంటాయి అక్కడ. ఇంకా అత్యాగ్రహంతో నిండుకొని, అంటే ప్రాణం పోతుందని తెలుసు, కానీ ఆ టైంలో మనం ఏం చేయాలి? జనరల్గా ఇప్పుడు మీ మాట నెగ్గదని తెలుసు, ఎక్కడ? మీ అత్తగారింటి దగ్గర. అప్పుడు ఏం చేయాలి? మీరు మూసుకుని రావాలా. కానీ ఎలాగో వచ్చేసే ముందు ఏం చేస్తాను చెప్పండి? పట్పట్ చేప బయటకు వచ్చి కొట్టుకుంటున్నట్టు అదేది ఈత కొడుతుంది అనుకుంటుంది. ఈత కొడుతుందా? ప్రాణం పోద్దే. ఇంకాసేపు బండ వృద్ధి చేస్తుంది దాన్ని. అదో కొట్టుకుంటూ ఉపయోగం ఏముంది? అలా కొట్టుకుని వస్తాం అక్కడ. ఎందుకు? నీ ప్రాణం పోగొట్టుకుంటావా దక్కించుకుంటావా? ఏంటో మీ పక్క వాళ్ళని అడగండి. సిచ్యువేషన్ వరస్ట్ అండి. నీ డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వదండి. పైగా అక్కడ అరెస్ట్ వారెంట్ ఉంది, తీసుకెళ్ళి ఫుల్గా నుంచోబెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని ఇందాకట్లా లేవు. ఇప్పుడు ఫుల్ టైట్. యేసు ప్రభు కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటావా దక్కించుకుంటావా? ఈ పౌలు ఉన్నాడే ఏం చేశాడో చూసారా? తర్వాత నన్న ఇప్పుడు 30 వచ్చిన చదివామా? 33 వరకు చదివాం. ఇప్పుడు 40కి రా. ప్రసంగం ఏం చేశాడో ఇంకా చెప్తాను. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి కోటింగ్ చేసి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అమ్మయ్యా, కథ సుఖాంతం అనుకోకండి. ఒక బ్రేక్ పాజ్ ఇచ్చారు. ఏం చేశారు? వాళ్ళు తీసుకెళ్ళేసి ఈ పౌల్ని, ఆ బ్రదర్స్ అందరినీ ఏమండి కోపంతో ఉన్నారు. వాళ్ళకే ఎర్రెక్కిచ్చే ప్రసంగాలు చేశాడు. మళ్ళీ మీరే మౌనను సిలువ వేశారండి. మళ్ళీ అదేం పాపం చూడండి. ఆల్రెడీ యేసుప్రభు చచ్చిపోయాడు, సౌలు పౌలుగా మారిపోయాడు, ఎంత జరిగిపోయిన తర్వాత కూడా మీరే అప్పటికి మనోడు కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు. ఆ టీం అంతా వీళ్ళు ఉన్నాడు. ఇప్పుడు వీడు పెద్ద బయటకు వచ్చి రక్షణ పొందేసి వీడు కబుర్లు ఆడుతుంటే, యేసుప్రభుని మాట్లాడుతుంటే అవతలోడు కొల్లు మండిపోదా? అందులో శాస్త్రులు పరిచయులు ఎప్పుడు ఏ రకమైన పాపం దొరుకుద్దని యేసుప్రభు నుంచి ఎత్తుతున్నారు. ఇప్పుడు పౌలు దొరికాడు, వీడిని వెంటబడ్డారు. మొత్తాన్ని తీసుకెళ్ళి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు
అలాంటి సిచ్యువేషన్లో ఎఫ్ఐఆర్ రాసి ఛార్జ్ షీట్ వేసి నీకు శిక్ష కన్ఫర్మ్ అయిపోయినటువంటి ఛాంబర్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఏం చేశారు మనల్ని, కొంచెం కోటింగ్. మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు తినడానికి రెడీయా అని. టిఫిన్ కాదు, దెబ్బలో తినడానికి రెడీయా అంటే ఏంటంటే, ఎప్పుడు ఏ పాప మెరగని పార్టీ ఒక పార్టీ ఉంటుంది. రేట్లు పెరగగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నా అంటారు వాళ్ళే. వాళ్ళకేమో సీట్లు ఉండవు, వాళ్ళకేమో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పదవులో ఉండవు. కానీ ముందు ధర్నా, జిందాబాద్ 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 జిందాబాద్. లాఠీ చార్జ్ చేస్తే ఫస్ట్ దెబ్బలు ఎవరు తింటారు? సచ్చి తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ధర్నా చేశామనే ఆనందంతో వాళ్ళు తెల్లారి పేపర్లో ఫోటోలు చూసుకుని నవ్వుకుంటారు అంతే. మళ్ళీ ఎవడైనా రేట్లు పెరగగానే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి బంద్ అంటారు, ధర్నా అంటారు, దెబ్బలు తింటారు, వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ బాగానే ఉంటుంది, ఆటో డ్రైవర్లమి మనం తిరిగే వాళ్ళని పెట్రోల్ మనం ఎవరో రోడ్ల మీదకి రాము. పాపం వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు, ప్రతిసారి దెబ్బలు తిని వెళ్ళిపోవటం వాళ్ళకొక. క్రైస్తవుడు అయిన నీకు కూడా క్రీస్తు నిమిత్తం అదే అలవాటుగా మారాలి. అది ఉందా? దెబ్బలు తినడానికి రెడీయా? ఏం చెప్పారు మీ పక్కన రెడీయా అంటే? ఏమండి, నేను మరీ అంత బలంగా ఉండనండి. హార్లిక్స్ ఇప్పుడే మొదలెట్టాను, డైటింగ్లో ఒకటి ఉన్నాను. ఈ 41, 42 వచనాల వాళ్ళు ఏం చేస్తారో చూస్తే నువ్వు చేసావు లేదు తెలిసిపోద్ది. ఆ నామము కొరకు అంటే యేసుక్రీస్తు అనే నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని. అవమానము అనేది ఒక బహుమానం. ఆ బహుమానం లేక కిరీటం లేక సంతోషం అది పొందుటకు భాగ్యమని ఎంచబడినందున వారు సంతోషించుచు. ఏం చేశారక్క? సంతోషించు. దెబ్బలు కొడితే, అవమానపరిస్తే, సిగ్గుపరిస్తే, జైల్లో పెడితే, బెయిల్ ఇవ్వకుండా 2 రోజులు ఉంచితే, నానా మాటలు మాట్లాడితే, సిగ్గుమాలినోళ్ళని ఇంటి దగ్గర మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే, ఈవిడే వెళ్ళింది యేసుప్రభు గురించి పెద్ద పాస్టర్ అమ్మా అని మాట్లాడుతుంటే, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే, అవమానం పొందుకున్నట్టు గొప్ప భాగ్యమని ఎంచుచు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము. అదేదో వారం కోసారి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు ప్రతిదినము దేవాలయములోను. మరి ఊరుకోవట్లేదు, ఇంకా డైరెక్ట్ టెంపుల్ గటాకే ఇంటింటను మానక బోధించుచు. ఎంత దేవాలయంలోను ఇంటింటను మానకుండా బోధించుచు యేసే క్రీస్తని. మరి స్టేట్మెంట్ కూడా యేసే మేము పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటించున్నామని చెప్పడం బయలుదేరారండి. మీ పక్కన అడగండి అలా చేస్తారని. మీ ఆయన ఊరుకుంటాడా? పోనే అమ్మ నువ్వు రెడీయే, నువ్వు ఇందాక నుంచి తెగిస్తున్నావు కదా. మీ ఆయన ఏమంటాడు? విడాకులు ఇచ్చే, నీతో నాకు పెట్టుకోకు. రోడ్డు మీదకి వెళ్తే మీ ఆవిడేనా అని అడుగుతున్నారు. ఏ ఆవిడ? చచ్చిపోతున్నాను సిగ్గుతో, నీకు దండమే నీ భక్తికి. ఒక పోనీ మీ ఆయన అలాగ వెళ్తున్నావు అనుకో, నువ్వేమంటావు? పుట్టింటికి వెళ్ళిపోవు. ఎవడు పడతాడు ఈ అవమానాలు? తిండికి నీళ్లు కట్ చేసి, కరెంట్ ఇవ్వకుండా, ఇంట్లో ఇబ్బంది పెట్టి, తిండి దొరకకపోతే పిల్లలతో. ఏమండి, మీరు ఇందాక ఎస్ అన్నదానికి ఇక్కడ చెప్పినటువంటి కంటెస్ట్లో ఈ ప్రజలు ప్రభు కొరకు ప్రాణం పోగొట్టుకోవటానికి ఉన్న సిద్ధపాటుతో నువ్వు ఉండగలవా? ప్రాణం పోగొట్టుకోవటం ప్రభు కొరకు అంటే ఏంటంటే, మీరు చచ్చిపోవటం మాత్రమే కాదు, మీరు చనిపోయిన తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత పౌలు అనే వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుతుంటే చచ్చిపోయినట్ట బతికినట్ట? అది బ్రతకడం అంటే. ఫిజికల్గా ఉంటాడా? ఉండడు. కానీ మన హృదయాల్లో ఉంటాడా లేదా? ఉంటాడు. నేను చనిపోయినను వాళ్ళు బ్రతికి ఉండడం నాకు ఇష్టమైతే అంటే ఇది బ్రతకడం, జీవిత కాలంలో బ్రతకడం. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అనేక మంది హతసాక్షుల చరిత్రలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, నీకు తెలిసినా తెలియకపోయినా ఆ చరిత్రలు చక్కగా పుస్తక రూపంలో దొరుకుతున్నాయి అంటే, అక్కడికి వెళ్తే మీరు సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి అంటే వాళ్ళు చనిపోయారు ప్రభు నిమిత్తం, కానీ వాళ్ళు బతుకున్నారు, ప్రాణాలు సజీవంగా ఉన్నాయి. మీరేమో సమాధులు చూస్తున్నారు, శిల్పాలు చూస్తున్నారు, కానీ వాడు హృదయాలలో మనతో చాలా విషయాలు చచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఆ అనుభవంలోకి నువ్వు రాగలిగిన రోజే నిజంగా ప్రభు కొరకు నువ్వు ప్రాణాలు దక్కించుకున్నటువంటి మొదటి మార్కు తెచ్చుకున్న రోజు. రెండో ప్రశ్న, త్వరగా వచ్చేస్తాను, టైం అయిపోతుంది. రెండో విషయం, ఓకేనా? మీ పక్కన చెప్పండి రెండో ప్రశ్న అండి, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఫస్ట్ ప్రశ్నలు ఉండిపోయారు అనుకో పేపర్ మిస్ అయిపోద్ది. రైట్. నిన్ను భయపెట్టి, నిన్ను బెదిరించి, నీ పద్ధతిని, నీ పనిని, నీ పరిచర్యను మార్చుకో అని అంటే ఏం చేస్తారు? నిన్ను బెదురు పెట్టి భయపెట్టి మార్చుకోమంటే ఏం చేస్తారు? మనం కొన్నిసార్లు అంటాం కదా, నీ ధోరణి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ రూట్ మార్చుకో అంటాం కదా. అలాగే చెప్పారనుకోండి, ఏం చేస్తారు? అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం.
యాక్ట్స్ 4:17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై, ఇది యేసుక్రీస్తు మతం ఇంకా వ్యాపించకుండుటకై, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని చెప్పుకొని. అమ్మయ్యా, అందరూ ఏమనుకున్నారు? బెదిరించాలి. ఏమండి, ఇది నేటి కాలంలో జరుగుతున్నటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, రోడ్ల మీద ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, లేక మత ఛాందసవాదులు అనుకోవచ్చు, లేక మత అభిమానులు అనొచ్చు, హిందూ మతాన్ని ప్రేమించేటువంటి వారు కానివ్వండి, వాళ్ళు డైరెక్ట్గా చేస్తున్న అటాక్ ఇదే. వాళ్ళు యేసుక్రీస్తు గురించి పేరు చెప్తే ఉలిక్కిపడిపోతున్నారు, ఏదో అయిపోతారా బాబు అన్నట్టు. సో ఆ ఉలిక్కి పడుతున్నప్పుడు అది వదరు, దాన్ని ఇచ్చి బెదిరించండి. మనం అంటాం కదా, ఆర్టికల్ 29 తెలుసా అంటే, నువ్వు ఆర్టికల్ లేదు ఏం లేదు, పద ముందు స్టేషన్కి అని అంటారు. అంటే పద ఎస్ఐని రమ్మను, సిఐని రమ్మను, ఏవో 4 వీడియోలు మీకు దొరికిపోయింది, దాన్ని పట్టుకుని మీరు రెచ్చిపోతున్నారు. ఆర్టికల్ 30, 14, 16 అని ఏవో నెంబర్లు చెప్పేసి అసలు పిచ్చోడేటి. మిమ్మల్ని కూడా ఆడు నెంబర్లు చెప్తాడు. ఆ స్టేషన్కి వెళ్ళాక తెలుసు, అప్పుడు మీ ఇద్దరి చేత రాజీ పత్రం రాయిస్తారు. ఇంకెప్పుడు ఆ వీధిలోకి వెళ్ళను, ఆ వీధిలో యేసుప్రభు గురించి చెప్పను, ఆ వీధిలో మైక్ పట్టుకుని వెళ్ళను అని. నువ్వు ఇంకెక్కువ మాట్లాడడానికి అక్కడ నీకు ఎవడు ఉండడు, అందరూ పారిపోతారు. ఎవరు మన సువార్త జై అనే బ్యాచ్ ఎవడు ఉండడు అక్కడ. నువ్వు ఒక్కడే తీసుకెళ్ళి కూర్చోబెడతారు లోపల. ఏం చేస్తావు ఆ టైంలో? పెడతావా సంతకం, పెట్టవా? నేను పెట్టనా అన్నోడు ఎవడని చూసామేంటి? నేను చాలామందిని చూసాను, స్టేషన్కి వెళ్ళాం మేము కూడా. ఏమయ్యా అని అంటే, ఏదో ఒకటి చేసి బయట తీసుకొచ్చాను అన్న అంటారు. ఏదో ఒకటి చేయడం ఏంట్రా? నువ్వు చేసిన పనికి ఓ 2 రోజులు ఉంటే పేపర్లో పబ్లిసిటీ, హనీ జాన్సన్కి ఏమైంది, మంచి పబ్లిసిటీ రాలే, అలాగే ఏదో చేద్దాం పద ఉండరా అంటే, అచ్చచ్చ వద్దన్న బాగోదన్న. మరి యేసు ప్రభు సువార్త అన్నావు అన్నావు, ఏమైందండి? మీరు అవన్నీ వేరే విషయాలన్నా, ఇప్పుడు వద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ ముఖం చూడాలి నేను. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ వాళ్ళు బెదిరించి 18 బెదురు పెట్టి అనుకుని 20-21 చెప్పామా. మేము కన్న వాటిని వాళ్ళు ఏం చెప్పారో చూడండి. విన్న వాటిని మేము చూసిన వాటిని విన్న వాటిని మాత్రం వాళ్ళు బెదురు పెడతానే ఉన్నారు. పక్క వీళ్ళు ఏమంటున్నారు? మేము చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుండిరి. వీళ్ళు ఏమో చెప్పుకుంటున్నారు, ప్రజలందరూ ఏం చేసి దేవుణ్ణి భయపడతారు. సేమ్ సిచ్యువేషన్, నిన్ను బెదిరిస్తే, నిన్ను అటకాయిస్తే, నిన్ను థ్రెట్ చేస్తే, నీకు వార్నింగ్లు ఇస్తే, రెండోసారి మీరు ప్రజలందరి ఎదుట దేవుని మహింపరిచే కార్యాలు చేయడానికి పబ్లిక్ ఫోర్స్తో పబ్లిక్లోకి వెళ్ళగలరా? మీ ఇంటి ఓనర్ దగ్గరికే మీరు ఎదురు చూడగలరా? మీ ఓనర్ గారే చెప్పించేస్తారు, మీరు ఇలాంటి పనులు చేశారంటే ఇంట్లో ఉండడానికి అవ్వదు, మీరు గుట్టుగా మాట్లాడకుండా ఉంటారంటే ఉండండి, లేకపోతే అవుట్ అని. మా సొంత ఇల్లే అన్నాం అనుకోండి, మీ సొంత ఇంటికి వచ్చే దారికి వచ్చే కొళాయి కట్ చేసేస్తాడు ఎవడు. మీరే ఇంటికి వెళ్ళి ఏమన్నా పోతే పోలేండి బ్రదరు, స్తోత్రం బ్రదరు, మేము ప్రార్థన చేస్తాం బ్రదరు. మొదటి 2 రోజులు అలాగే ఉంటుంది ప్రార్థన. నీ నీళ్ళు అయిపోయి తెలుస్తుంది నెక్స్ట్ ప్రార్థన. ఏం చేస్తారు? బెదురు పెట్టారు, వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎవరు రెచ్చిపోతున్నారు. నిన్ను కూడా నీ జీవితంలో భయపెట్టి బెదురు పెట్టి నీ భక్తి జీవితాన్ని మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ చాలా ఎక్కువ చేసేస్తున్నావు, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకో అని అంటే ఏం చేస్తారు? ఇంకొక ఉదాహరణ చెప్పనా? 7వ అధ్యాయంకి రండి. యాక్ట్ 7 అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం 51. ముష్కరులారా, స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి డైరెక్ట్గా. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఇక్కడ మొత్తం వాళ్ళందరి మీద అక్యూషన్స్ పెట్టేశాడు, వాళ్ళందరినీ గట్టిగా వార్నింగ్ చేసేస్తున్నాడు. 58 పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి తీసుకెళ్ళి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేస్తున్నారు? ఆయన తీసుకెళ్ళి చంపేస్తున్నారు. నేను చెప్పాను కదా, యూదులలో శిక్ష విధించటమే గనక ప్రారంభమైతే మొదటి ప్రారంభం సంతోషంగా చంపే చర్య, రాళ్లతో కొట్టే చంపే చర్య. కొరడాలతో కొట్టడం, ఉరి వేయటం, సిలువ వేయటం ఇవన్నీ పెద్ద వేరే విషయాలు. బట్ రాళ్లతో కొట్టి చంపాలంటే మాత్రం పిల్లలు మొదలుకొని పెద్దలందరూ వచ్చేస్తారు, రండి ఒకటి చంపుదామని. ఎందుకంటే దానికి శిక్షా దోషం లేదు. ఉత్తప్పుడు ఎవడన్నా కొడితే శిక్ష, చిన్నగా దెబ్బ తగిలినా ఈ చంపక 2 చెంపలు వాయించేస్తారు. కంటికి కన్ను, పన్ను పన్ను, దెబ్బకి దెబ్బ, రక్తం ప్రాణం. ఇప్పుడు వచ్చేటోటికి శిక్ష అఫీషియల్ అనౌన్స్మెంట్. కాబట్టి ఆ కసి అంతా తీర్చుకోవాలంటే ఏం చేయాలి? రాళ్ళు పట్టుకెళ్ళి చంపాలి. వ్యభిచారంతో పట్టుబడిన తన దగ్గరికి పిల్లలు మొదలుకొని పెద్దలందరూ వచ్చారని రాసింది కదా. సో అందరూ వెళ్ళిపోతారు, అందరూ చంపేస్తాను. మొత్తానికి స్టెఫెన్ ఆ చివరి వరకు తోసుకెళ్ళిపోయారు, రాళ్ళతో కొట్టేస్తున్నారు, అతన్ని చంపేస్తున్నారు. చంపేస్తున్నటువంటి స్టేట్మెంట్లో ఆ పై వచనాలన్నీ మీరు చదివితే స్టెఫెన్ చాలా గట్టిగా బోల్డ్గా నిలబడతాడు. వాళ్ళందరూ చంపుతారని తెలుసు, వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని తెలుసు, ఏమాత్రం తగ్గడు, వాళ్ళకి చెప్పాల్సిందంత చెప్తాడు, దేవుని దగ్గర ఏం జరుగుతుందో కూడా మాట్లాడతాడు. 60వ వచనం. అతడు మోకాల్లోని ప్రభువా
వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. నిన్ను అడిగితే నువ్వు చేస్తావా ప్రార్థన లాస్ట్లో? నిన్ను అలా చేస్తే నువ్వు లాస్ట్లో ప్రార్థన చేస్తావా? ఏమని? వారి మీద ఈ పాపం ఏది మోపద్దు. దేవుడు అనేవాడే ఉంటే ఇదంతా చూస్తున్న గుడ్డివాడు కనుక కాకపోయి ఉంటే వీళ్ళందరూ చచ్చిపోవడం నేను చూస్తాననే పాస్టర్లాగా అంటలేదు కదా, అంటున్నారు కదా, వచ్చునుగాక మరణం అంటలా. స్టెఫెన్ ఏమంటున్నాడు? ఈ స్టెఫెన్ వేరు, ఇప్పుడున్న స్టెఫెన్లు వేరు. శిక్ష, చావు, మరణము ఎవరి కోసం చచ్చిపోవాలి చెప్పండి? యేసు ప్రభు గురించి. ఆ ఒక్కసారి అరే బాబు తప్పు అయిపోయిందిరా నేను ఇంకెప్పుడు అనరా అంటే స్టెఫెన్ వదిలేస్తారా లేదా? వదిలేస్తారు. ఈయనేమంటున్నాడు? ప్రభు కొరకు ప్రాణం ఐమ్ రెడీ, ఏం చేస్తావు చేసుకో అన్నాడు. చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏం వరస్ట్ అయిపోయింది, టూ బ్యాడ్. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడే నిలబడి ప్రభువా తండ్రి వీరి మీద ఈ నేరము మీరేం చేయొద్దు, మోపొద్దు అన్నాడు. ఓకే, మీరు చెప్తారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నా స్టేట్మెంట్కి మీరు సమాధానం చెప్పండి. నెంబర్ 1, నిన్ను బెదిరించే వ్యక్తులు, మాటలు, క్రియలు చేసేవాళ్ళు నన్ను కాదు నా దేవుని కోసం నన్ను అంటున్నారు కాబట్టి నేను భరిస్తాను అని అంటారా? వాళ్ళు ఆ పనులు చేస్తున్నప్పుడు మీరేమనుకోవాలంటే స్టెఫెన్ అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు కానీ, అంటున్న మాటలు కానీ, చేస్తున్న పనులు, క్రియలు కానీ నన్ను గురించి అంటలేదు. వాళ్ళకి నా మీద కోపం లేదు, నా దేవుని మీద కోపం, నన్ను నా మీద తీర్చుకుంటున్నారు. నా యేసు మీద కోపానికి నన్ను బలి చేస్తున్నారు కాబట్టి ఐ యాక్సెప్టా కాదా? యేసు ప్రభు గురించి నేను దెబ్బలు తినడం ఏంటండి అనిపిస్తుందా? లేకపోతే తినాలనిపిస్తుందా? మాట పడాలనిపిస్తుందా? మాట అనాలనిపిస్తుందా? మామూలుగా మనలో మనమాట, మనం మాట అన్నామంటే అవతల తగలాలంటామా, తగలకూడదని అంటామా? ఉదయం మా పార్వతీపురం నడితే ఏక నిర్ణయం చేసింది సంఘం, ఏదో సన్నిహితుడిని సభలాగా. మాట అన్నామంటే ఖచ్చితంగా తగలాలనే అంటాము, తగలకూడదని ఎప్పుడైనా అంటారా? ఎవరైనా ఉన్నారా? అసలు చిన్నపిల్లడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, సెంటర్ కలిపిచ్చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇక్కడ నా ప్రభు కోసం నన్ను అంటున్నారు, ఈ కోపం నా మీద లేదు కాబట్టి ప్రభువా ఇది వాళ్ళ మీద ఏం పెట్టుకోకు అన్నాడు స్టెఫెను. మీ ఇంటి దగ్గర ఎవరైనా మీ మీద ఎప్పుడైనా అనంటే అలాగే చూద్దాం నువ్వు బతుకుంటావు నేను బతుకుంటాం, ఏటవుద్దో చూడటం ఏంటి, రేపు అసలే గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థన లేదేటి, 4 రోజులు నేను గనక మోకం ముడుచుకుని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నా ప్రార్థన ఆమేన్ అనిపించేస్తాడు. 3 ఉన్నారు తెలుసా మా ప్రేయర్ పార్ట్నర్లు, 3 ఏకమేస్తే పరలోకం తెరబడిపోద్ది. ఏటనుకున్నావు మా బైబిల్ అంటే ఏం చేద్దాం అనుకున్నావు అప్ప అనా? ఏం చెప్దాం అనుకున్నావురా సంఘానికి? ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నావు భయ్యా? చంపేద్దామనే కదా, వాళ్ళు చచ్చిపోవాలనే కదా. నేను కూడా చచ్చిపోవాలని ప్రార్థన చేశాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం, ఆయుష్ పెరుగుతుంది. ఏం చేయాలి? బైబిల్ ఇది చెప్తుంది. తండ్రి వాళ్ళ మీద ప్లీజ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ఇలా చేసే ప్రతిసారి నా పౌరుషం, నా రోషాన్ని ప్రభుపక్షంగా నా ఆత్మను పురుగొల్పుకొని రాజీ పడకుండా ఉండాలి అనే నిర్ణయాన్ని పెంచుకుంటూ ఉంటారా? ప్రభుపక్షంగా పురుగొల్పబడి దెబ్బలు తిన్న ప్రతిసారి పౌలు ఏం చేశాడు తెలుసా? బాల్ ఇలా కొట్టే ఎలాగైతే మన దగ్గర మన క్యాచ్ వస్తుందో అలా రెడీ అయిపోయాడు 2 సారి అంతే. అయిపోయిందా, చలో నెక్స్ట్ అనేవాడు అంతే. ఏందిరా బాబు నీతో పాటు వస్తే అందరూ చిత్తగూడేస్తున్నారు అంటే ఆ ఊర్లో కొట్టిన దెబ్బలు ఏముందిలే, ఈ ఊర్లో ఇంకా బాగుంటాయి పదండి అనేవాడు. ఏది అక్కడ ఇడ్లీ బాగుంటుంది అన్నట్టు డైరెక్ట్గా వెళ్ళిపోవడం, యేసుక్రీస్తు నామములో అనడం, ఊరి మీద వార్నింగ్లు ఇవ్వడం, రాత్రి జైల్లో పెట్టేయడం, తెల్లార్లు కుమ్మేయడం, పొద్దున్న తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేయడం. దేవుని స్తోత్రం పట్టణం దేవుడు దీవించిన అనేవాడు. కమాన్ నెక్స్ట్ అనేవాడు. ఇంకేంటి నెక్స్ట్? పక్కనే ఎవడు ఉండేవాడు, తిమోతి వీళ్ళందరూ. నాయన నువ్వేందిరా, ఏ ఊరని వెళ్తే అక్కడ బిర్యానీ బాగుంటుంది అనుకుంటాము, ఆ ఊరికి వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ బాగుంది చూద్దాం అనుకుంటాం, సువార్త సేవకి వెళ్ళి పని ఒక మైకు, ఒక వెడ్డింగ్ షూటింగ్ లాగా ఇలాంటి షూటింగు, ఒక బ్యానర్ 10 మందిని వేసుకుని వెళ్ళి ఓ పాట పాడుతుంటే నాటకం వేస్తుంటే నువ్వు వెనకాతల నుంచి వీడియో షూటింగ్ వేసుకుని మంచి షికారు ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు. నీతో సువార్తకి వెళ్తే నువ్వేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ తరిమి కొట్టేస్తున్నారు మనల్ని. అదేమో నువ్వు సంతోషపడమంటావు. పౌలు ఏమంటాడు? మహానందం అనించి. ఏంటంటే బైబిల్లో రాతలు మనకు అర్థం కాకపోతే బైబిల్ చదవడం మానేసాం. కానీ అది చదువుతూ ఉంటే, నేను సేవకు వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు పౌలు జీవితాన్ని చదివిన తర్వాత చాలా తీవ్రంగా ప్రభావించబడ్డాను. ఐ గేవ్ మై స్టేట్మెంట్ టు మై లార్డ్, దిస్ ఈజ్ ద లైఫ్ ఐ హ్యావ్ టు లివ్. ఈ జీవితం నాకు కావాలి,
ఇలాంటి జీవితం జీవించడానికి నాకు అవకాశం ఇవ్వు. ఇలాంటి మనిషి గురించి ఒక చరిత్రక పుస్తకంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక రాచావంటే రేపు నా గురించి నువ్వు మాట్లాడితే ఈ శ్రమను నేను చూడకుండా అంత చులకనగా ఎంచగలిగి ఎంత ధైర్యవంతుడు, ఎంత మొండోడండి. అలా ఉండాలి ప్రభువా అనిపించింది ప్రభువు గారు. ఈరోజు అంతా సుఖవంతమైన పరిచర్య. ఆ రోజు సైకిల్ తొక్కుని వెళ్తూ ఉంటే నడుము పడిపోయేది, కాళ్ళు పెక్కలు పట్టేసే. రాత్రి వచ్చేటోటికి సైకిల్ చైన్ ఉండేది లేదు, తెలిసేది కాదు. ఎందుకంటే గట్ల మీద నడవడం, పెట్రోల్ బాక్స్ లైట్లు కాలం. ఇంకా అక్కడి నుంచి డోలకు ఒకటి వెనకాతల, ఫ్రంట్ ఒకడు, మధ్యలో ఒకడు, వెనక ఒకడు తోసేవాడు, ఒకటి అన్నా దీపోయమంటే అప్పటికే చెరువులోకి వెళ్ళిపోయింది సైకిల్. మళ్ళీ దాన్ని లాక్కొచ్చి బయటికి మళ్ళీ రోడ్డు ఎక్కడ ఎత్తుక్కుని లైట్లు ఎక్కడ ఉన్నాయి, కరెంట్ ఎక్కడ ఉంది, ఆ స్ట్రీట్ లైట్స్ ఏమున్నాయండి ఆ రోజుల్లో? 10 ఏళ్ల క్రితం ఊహించండి ఒకసారి. పల్లెటూళ్ళు ఎక్కడ మాకేమీ లేవు. రాత్రి ఎప్పుడు తినడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఒకడు అడుగు అనియా ఏమైనా దొరుకుతుంది ఇంటికి వెళ్ళేంత పదండి. ఆహారం కోసం, ఆకలి దప్పుల కోసం పడికెళ్తాం. రోషం పౌరుషంతో పురుగొల్పుకుంటావా ఆగిపోతావా? పురుగొల్పుకుంటావా ఆగిపోతావా? నెక్స్ట్ 3వ పాయింట్ చెప్తాను. అంతిమంగా వదిలేస్తారు, లేకపోతే చంపేస్తారు నిన్ను. ఏదేమైనా నేను రెడీ. నేను నా ప్రభు కొరకు ప్రాణం పట్టగలిగేంత విలువైన వాడిని అని నేను హ్యాపీగా ముందుకెళ్తాను. అంటే చంపేసినా, నన్ను వదిలేసినా దేవుని కొరకు ఉపయోగపడేలాంటి ఒక పాత్రను నేను. నా లైఫ్ దేవునికి ఉపయోగపడుతుంది, నా జీవితమే దేవుని కొరకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే అంతకంటే ఏం కావాలి? ఎలా గెలిపోదాం? అలాగ పౌరుషానికి వెళ్ళటానికి నేను మీకు ఒక విషయం చెప్పి హెచ్చరిక చేస్తున్నాను. ఏంటంటే జిహాద్ అంటే అర్థం ఏంటో తెలుసా? పవిత్రమైన యుద్ధం. అల్లా పక్షంగా చనిపోతే, ఎప్పుడైతే అల్లా అంటే దేవుడు, దేవునికి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను మనుషులుగా వెళ్ళి మనం గనక వాళ్ళని చంపగలిగి ఆ చంపే పనిలో, చంపే తీవ్రతలో మనం కూడా చనిపోతే ఖచ్చితంగా మనకి దేవుని దగ్గర స్థానం దొరుకుద్ది. ఆ దేవుని దగ్గర స్థానం ఎంత దొరుకుద్దంటే ఒక మనిషికి పక్షంగా, అంటే ఈ భూమి మీద 1 = 2. ఇక్కడ ఒక వ్యక్తిని గనక దేవుని పక్షమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు వెళ్ళి గనక చంపితే, నీవు మగాడైతే నీకు 2 పిల్లలు దొరుకుతారు. అక్కడ 2 కన్యలు దొరుకుతారు, ఇంకా ఎక్కువ చంపేస్తాయి. ఆ సిస్టమ్ అక్కడ ఉంది. కాబట్టి జిహాద్ అనగానే నువ్వు దేవుని కోసం యుద్ధం చేస్తున్నావు అనగానే వాళ్ళు రెచ్చిపోతారు. నేను చెప్పే జిహాద్ కాదు. నీకేం పరలోకంలో బహుమానం వస్తుంది అయ్యి నేనేం చెప్పట్లా. అలాంటి రెచ్చగొట్టే పనికి చచ్చిపోమని చెప్పే అలాంటి ప్రసంగాలు చేసేవాళ్ళం కాదు. నేను క్రీస్తు కొరకు భూమి మీద ప్రాణాన్ని పోగొట్టుకుంటూ దాన్ని దక్కించుకోవటానికి ఏర్పాట్లు చేసుకోవటం. దక్కించుకోవడం అంటే ఏంటి? ప్రభువు కోసం పోగొట్టుకోవటానికి నా ప్రాణం విలువైనదిగా ఎంచబడితే హ్యాపీగా నేనైతే ఇష్టపడతా అని చెప్తున్నటువంటి ఈ కుటుంబంలో స్టెఫెన్ కానీ, పౌలు కానీ, మీ ఎదురుగా అపోస్తలులు కానీ నిలబడితే మీ ఇంటి వారికి మీరు ఎలా నిలబడతారు? క్రైస్తవులైనందుకు మీరేమంటారు? మీరు సంపాదించుకుంటారా, పోగొట్టుకుంటారా? మీ హక్కుల్ని మీరు సంపాదించుకోవడానికి నిలబడతారా, పోగొట్టుకోవడానికి నిలబడతారా? ఏమీ బాధపడకండి. ఈ మధ్య కాలంలోనే 1988 యాక్ట్ విపరీతంగా ఇంప్లిమెంట్ అయ్యి సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఏంటంటే స్త్రీలకు కూడా సమాన హక్కులు తండ్రి ఆస్తిలో ఉన్నాయి. కాబట్టి 1988కి తర్వాత పెళ్ళైన ఎవరైనా సరే అవిభాజ్య సంబంధమైన ఆస్తులు కలిగి ఉన్నట్లయితే, ఈరోజు మీ నాన్నగారు మీకు ఆ రోజుల్లో 2 లక్షలు కట్నం ఇచ్చాం, 10 తులాలు బంగారం ఇచ్చాం, 2 ఎద్దుల బళ్ళు ఇచ్చాం, 6 పవర్ ఇచ్చాం, చాలు అన్నారు అనుకో, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి వాటా తెచ్చుకోవచ్చు. వెళ్ళిపోదామా? నో డౌట్ వెళ్ళిపోవచ్చు. యూ హ్యావ్ ఎవ్రీ లీగల్ రైట్. చట్టం ఇచ్చిందండి. పాస్టర్ గారు చెప్పారు అన్నామనుకో, చట్టాలన్నీ తీసుకుని లాయర్లు కూడా ఏమంటారంటే కేసు పడేద్దామమ్మా, ముందే అనేస్తారు లాయర్లు. ఏమనుకోకండి లాయర్లు, ఒక కేసు పడేద్దామమ్మా, ఎవరి కోసం దిగిరారు అంటారు. అంతే. ఎంత అవుద్దంటే 2000 ఇచ్చేయి, అయిపోయింది. తేపకు 2000. వాళ్ళు తిరుగుతారు, నువ్వు తిరుగుతావు. ఏం చేద్దాం? హక్కులు ఉన్నాయి మనకి. ప్రాణం పోగొట్టుకుంటామా, సంపాదించుకుంటామా? ఊరికే వచ్చేస్తే ఎందుకు వదిలేరండి? ఒక కాగితం పడేస్తే కోర్టు చుట్టూ వాళ్ళే తిరుగుతారు, తర్వాత వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అది కాదమ్మా ఏంటి అలా చేసావు అని అంటే, ఏమో నాన్న నాకు కూడా తెలియదు, మా ఆయన సంతకం పెట్టమన్నాడు పెట్టింది, అంతే. ఒక అబద్ధం. నీ హృదయంలో నీ దేవుని కొరకు ఏవి నష్టంగా ఎంచాలనుకుంటున్నావో ఆ స్థితిలో ఎంత కోల్పోతావో, ఎంత వదులుకుంటావో ఆ స్థితిలో స్టెఫెన్ వీళ్ళ మీద ఎవ్వరి మీద నేరం మోపొద్దు, వాళ్ళు చేస్తున్నది అన్యాయం అని నాకు తెలుసు, అయినప్పటికీ నేను భరిస్తాను. క్రీస్తుని పొందుకున్నందుకు, క్రైస్తవుడినైనందుకు, క్రీస్తుని పొందుకున్న విశ్వాస జీవితాన్ని కొరకు నేను కోల్పోవడానికి ఇష్టపడతాను. ఎస్ ఆర్ నో? 4వ విషయం చెప్తా. 8వ అధ్యాయంకి రండి, అపోస్తలుల కార్యాలు, యాక్ట్స్ 8.
మొదటి 3 వచనాలు చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున, గొప్ప హింస అండి, మామూలు హింస కాదండి. ఏది ఇప్పుడు జరుగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? అలాంటి హింసలు విపరీతంగా దొరికినట్టు కొడతా ఉన్నారండి, చంపుతా ఉన్నారండి, పార్టీలు తీసేస్తున్నారండి, ఆడవాళ్ళని క్షమించట్లేదండి. ఎక్కడ ప్రార్థన, దేవుడు వాక్యము, సహవాసము, ఏదైనా కూటం అంటే చెదరగొట్టేస్తున్నారంతే. అలాంటి పరిస్థితి జరుగుతుంది అక్కడ. గొప్ప హింస జరిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. బాధపడ్డారు స్టెఫన్ చచ్చిపోయాడని. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. ఇప్పుడు 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారందరూ ప్రాణాలు రక్షించుకోవటానికి పెట్రోల్ బంకుల్లోనూ, రోడ్ల పక్కన, చలివేంద్రాల్లోనూ, ఆ ఊర్లోనూ ఈ ఊర్లోనూ కమతానికి జాయిన్ అయ్యి, పనికి జాయిన్ అయ్యి ప్రాణాలు ఒగ్గబెట్టుకుని కాపాడుకొనిరి. అది 4వ వచనం. సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసి. నేను బైబిల్ చెప్పాను, నువ్వేం చెప్తున్నావు? నీది బైబిలా నాది బైబిలా? చెప్పేది వింటారా, చూసి నమ్ముతారా? చూడండి ఏముందమ్మా, నేను చెప్పింది చూస్తారా? చదువు ఇప్పుడు 4వ వచనం. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి. ఏవండి, వాళ్ళు ఎక్కడైనా ఉంటే చచ్చిపోతారని చెప్పి ప్రకటిస్తూ సంచారం చేస్తున్నారంట. వాళ్ళు ఆగట్లేదండి ప్రభు కోసం. ఓ పక్క యెరూషలేములో కరువు, ఓ పక్క శ్రమ, పరుగులెట్టిచ్చేస్తున్నారు, జారిపోయారు, పారిపోయారు, తరం పడ్డారు, కలిసిపోయినటువంటి యూనిటీ లేదు, ఎవడు ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఊరు ఎటుపోయారో తెలియదు, చల్లా చెదురైపోయారు. వెళ్ళిన ప్రతి ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారట? సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట. ఈ చెదిరిపోయిన వారు సైలెంట్గా లేరు, సౌండ్ చేస్తూ ఉన్నారంట. ఒకవేళ నిన్నే గనక ఈ వీధిలో గనక యేసు ప్రభువు నేను ప్రార్థన చేసావని చెప్పి తెల్లారేపాటికి ఇల్లు సామాన్లని కింద పడేస్తే ఆ పక్క వీధిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ప్రార్థన పెడతావా? సైలెంటా, సౌండా? నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఏంటండి అన్నారు, ఎవరో మీ ఇంటి దగ్గర అమ్మ ఇదన్నే ఇల్లు ఖాళీ అయింది, అమ్మగారు నాకు ఎవరైనా ఉంటే చెప్పమన్నారు, రండి నేను వెళ్తాను. వెళ్ళి ఏమండి పక్కన సిస్టర్ గారు ఇప్పుడే ఇంటికి వచ్చారు, అమ్మ చెప్పకండి మీరు యేసుప్రభు నమ్మకం ఖాళీ చేశారని చెప్తే ఆవిడ కూడా ఇవ్వదు, ఆవిడ అసలే వరలక్ష్మి ఆవిడ పేరు, ఇంటి చుట్టూ తులసికోటలు ఉంటాయి, నువ్వేమనకే, మీరు ముందు ఇంట్లో దీపోటి తర్వాత చూద్దామని పాలోడు మీకు ఏదో నచ్చ చెప్పాడు. సర్లే దేవుని స్తోత్రం అనుకున్నాం. వెళ్ళేటప్పుడు చిన్న స్టిక్కర్ ఇచ్చాడు. మరి బోడు మొహం వేసుకెళ్తే ఆడికి తెలిసిపోద్ది కదా. చిన్న స్టిక్కర్ పెట్టారు. ఏముందమ్మా, హృదయంలో ఉండాలి కానీ దేవుడు ముఖం మీద ఉంటుందా అన్న. అది కూడా నయమని పెట్టుకున్నాం, లోపలికి వెళ్ళాం. ఆ రాత్రి పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెడతావా నాలంటోండి మళ్ళీ లేరే. చెదిరిపోయి సువార్త ప్రకటించే శిష్యులు శిష్యరకాలు ఇక్కడ లేవే, అలాంటి బోధ కూడా మనకు లేదే, బాధ కూడా మనకు లేదే. వాళ్ళు సైలెంట్గా లేరు, సౌండ్ వైలెంట్గా ఉన్నారు. ప్రాణం పోగొట్టుకోవడానికే రెడీ, ప్రాణం కాపాడుకోవడానికి కాదు. ప్రభువు కొరకు బతకడం అంటే ఏ ప్రదేశంలో ఉన్నా ప్రభువుని ప్రతిఫలింపచేసే జీవితం కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి సైతం నష్టంగా ఎంచి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడం. అలాగని ప్రార్థన పెట్టండి అన్నా, ఏ ఇంట్లో ఎవరిని నిద్రపోనివ్వకుండా ఏడుపు కొట్టి ప్రార్థనలు పెడితే అలాగా? ఓ ఏడు చేసి ఏమంటే శోకాల ప్రార్థనలు, ఏమంటే కన్నీటితో ప్రార్థన చేస్తానంట దేవుడు వెంటనే అంటాడు. ఎవడు చెప్పాడు? ఆ ఏడుపులు అవతలకి ఎలాగుంటాయి చెప్పండి. అవి అసలే మన గురించి ఒక అభిప్రాయం ఉంది, ఇంకా మీరు ఇంకొక అభిప్రాయం. సువార్త ప్రకటించే పద్ధతి వేరు, జీవిత విధానం వేరు, ఆ మౌనం వేరు, ఆ అంగీకారం వేరు, ఆ శ్రమను భరించడం వేరు, ఆ శిక్షను తీసుకోవటం వేరు, ఆ అవమానాన్ని ఎదుర్కోవటం వేరు, వారితో సమాధానంగా ఉండడం వేరు, వారి మధ్య సంతోషమైన సాక్ష్యం కలిగి ఉండడం వేరు, ప్రభు కొరకు ఆ చిన్నపాటి శ్రమలో ఆ ఇరుకులో ఆనందంగా ఎంచడం వేరు. ఆ బ్రతికేది ఈరోజు దినాల్లో ఏది? ప్రభు కొరకు ప్రాణం పోగొట్టుకునే స్థితి ఏది? ఆ స్థితిలో ఉండడానికి హృదయం ఎందుకు ఇష్టపడదు? 5వ విషయం చెప్పేస్తాను. దేవునిని నీ సహాయం, నీ సహకారం, సమర్పణ అవసరం. నేను మళ్ళీ చెప్తాను, దేవునికి నీ సహాయం, నీ సహకారం, నీ సమర్పణ అవసరం. ఎవరికి? దేవుడికి నువ్వు కావాల్సి వచ్చావు. నీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడికి నువ్వు కావాల్సి వచ్చావని. నువ్వు దేవుడిని అనుభవిస్తావా? దేవుడి దగ్గర నువ్వు అనుభవిస్తావా? నిన్ను దేవుడు ఎలా అనుభవించినా పర్వాలేదని అప్పగించుకుంటావా? నీకు దేవుని దగ్గరవి కావాలా? నువ్వే దేవుడికి కావాలట, ఇచ్చే వెళ్ళిపోతావా? లేకపోతే దేవుని దగ్గర నీకు కావాలా? మీకు మాట చెప్తే మీకు అర్థమవుతుంది బాగా. ఆకాశం దగ్గరికి తీసుకెళ్ళి, ఏయ్ అబ్రామ్ పైకి చూడు అన్నాడు దేవుడు. ఎప్పుడు చూసే చొక్కలే అన్నాడు. నీ సంతానం అలాగవుతారు అన్నాడు. ఏయ్ అలా నవ్వావు, ఇసుక చూడు అన్నాడు. చూసాడు.
పట్టుకో అన్నాడు, లేపు అన్నాడు, లెక్కెట్టనండి. ఏటి లెక్కెడతాం ఇసుక అన్నాడు. నీ ఇసుక రేణువులంత సంతానం వస్తారు నీ దగ్గర నుంచి అన్నాడు. అలాగే మా అమ్మ ఇప్పుడే చెప్పింది, నాయన ముట్లు ఆగిపోయాయి, ఇంక మెన్సెస్ లేదు, పిల్లలు పుట్టరని ఇప్పుడే చెప్పింది అని అంటే అప్పుడు దేవుడు నవ్వుకుని ఉంటాడు. ఏమి అబ్రహామురా నువ్వు విశ్వాసం నువ్వు అని అంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాగ్దానాన్ని నమ్మి వెనక్కి తిరిగి చూడకుండా ఎదురు చూస్తూ ఉంటే దేవుడికి చిన్న సాయం చేద్దాం అనిపించింది అబ్రహాంకి. హాగర్ దగ్గరికి వెళ్ళి పిల్లోడిని కని తీసుకొచ్చాడు. ప్లాన్ ఇచ్చింది ఎవరు అనుకున్నారు? మేడమే, తక్కువది కాదు. అక్కడ ఆదాము, ఇక్కడ అబ్రాము, ఏం తేడా ఏం లేదు. సో ప్లాన్ ఫాలో అయిపోయాడు, తీసుకొచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? హేయ్ ఈడెవడు బచ్చగాడు, ఇడి పేరు ఇస్మాయిల్ పెట్టావా? మంచిది, నేను దీవిస్తాలే, వాళ్ళ రాజులు అవుతారు, కానీ నేను ఇచ్చింది కాదు, నాది కాదు అన్నాడు. అదేడు ప్రభువా, మా ఆవిడికి అయిపోయింది, నీకు అయిపోయింది, నేను ప్రారంభం, నేను సృష్టికర్తను, నేను ఏమైనా చేయగలను, కంగారు పడకు అని చెప్పి మునుపటికి సంవత్సరం వచ్చేటికి పిల్లవాడిని ఎత్తుకుంటావు, ఆడు నవ్వు ముఖంతో ఉంటాడు, ఆడి పేరు ఇస్సాకని పెట్టుకో అన్నాడు. ఆలోచించాడు, నేనేదో సాయం చేద్దాం అనుకున్నాను కానీ దేవుడికి నా సాయం అక్కర్లేదు, ఇప్పుడు దేవుడు నాకు సాయం చేశాడు అని ఇచ్చినట్టు ఇచ్చి చక్కగా ఆడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ యుద్ధాలు నేర్పిస్తూ విద్యలు నేర్పిస్తూ చాలా సంతోషంగా గెంతుతూ ఉంటున్న ఇస్మాయిల్ దగ్గర దేవుడు వచ్చాడు. నేను నీకు ఇచ్చాను కదా, నాది నాకు ఇచ్చా అన్నాడు. అంతే మరి ఇస్సాకు, నేను ఇచ్చాను కదా, అది నువ్వు తెచ్చుకున్నావు కదా, ఉంచుకో. ఎవరు? ఇస్మాయిల్. ఇస్సాకు ఎవరిది? నేను ఇచ్చాను, నా సంతానము, నా వాగ్దాన పుత్రిక, నాది కాబట్టి షారాల్లో నుంచి వచ్చింది, రెబ్కాలో నుంచి వచ్చింది కాబట్టి దానిలో నుంచి నేను ఇచ్చాను. ఏంటి పరిస్థితి? అబ్రాహాం ఏం చేశాడు తెలుసా? ఏడిచి శోకాలు పెట్టి వారం రోజులు ఉపవాసం ఉండి, ఏది యెఫ్తా కూతురు ఏడిచినట్టు ఏమన్నా ఉందా? వాళ్ళందరికీ పిలిచాడు. గొరుకు రా అన్నాడు. అందరూ తిన్నారు. పదని లేవండి అన్నాడు. ఎక్కడికి డాడీ అన్నాడు. గాడిది గంత కట్టంటారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేద్దాం మనల్ని అన్నాడు. గంత కట్టేశారు. కర్రలు ఎక్కించాడు, దాని మీద అన్నాడు, ఎక్కించారు. నిప్పు పట్టుకో అన్నాడు, పట్టుకున్నాడు. కత్తి పట్టుకో అన్నాడు, పట్టుకున్నాడు. నాన్న నువ్వు పదరా అన్నాడు. అలాగే డాడీ. ఎక్కడికి డాడీ? బలేరిపిద్దాం పదండి, మోరియా కొండకి వెళ్దాం పద. వెళ్ళిపోతున్నాడు. సరదాగా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అబ్రహాంలో చింత లేదు, ఇస్సాకులో భయం లేదు. మా నాన్న నన్ను ఇద్దరిని తీసుకెళ్తున్నాడు, ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం, ఏదో జరుగుద్ది, మా నాన్నకు ప్రతిసారి దేవుడు మాట్లాడతాడు, నాతో కూడా నేను కూడా సంగతి చూస్తానని. ఏ మనిషినైతే దేవుడు ఇచ్చాడో అతడి ప్రాణమును అడిగేశాడు దేవుడు. ఇప్పుడు అదే విషయం నేను అడుగుతున్నాను. నీ అవసరం దేవుడికి ఉంది, నీ ప్రాణం ఆయనకి కావాలి. ఎంతమంది రెడీ? ఈ చదువుకునే పిల్లలు ఉంటారు చూసారా, మిమ్మల్ని సేవకు తీసుకెళ్ళిపోతాను నాలంటోడు ఎవడని పిలిస్తే ఎంత సుఖంగా వచ్చేస్తారంటే, ఎవడు స్కూల్కి వెళ్తాడు, ఎవడు హోంవర్క్లు చేస్తాడు, ఈ ఆన్లైన్ క్లాసులు ఏంటి, ఈ ఎక్సర్సైజులు ఏంటి, ఈ హోంవర్క్లు ఏంటి, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏంటి, ఇంట్లో కూర్చోబెట్టి తిట్లు ఏంటి, మార్కులు రాకపోతే ఆ సేవాట్లు పడలేకపోతున్నాం, అన్నయ్య పిలిచే అన్నయ్య అన్నాడు ఒకడొచ్చి. పనికి మాలినోడు సేవకు అక్కర్లేదురా, పనిలో ఉన్నోడు సేవకు కావాలి. పనికి మాలినోడు కాదు, పనిలో ఉన్నవాడు. ప్రభు పిలిచిన వాళ్ళందరూ ఏదో పనిలో ఉన్నవాళ్లే, నిష్ణాతులైన వారిని పిలిచాడు. రా అని చెప్తాడు అని. ఇప్పుడు నీ పని అవసరం అయించింది. ఆ అవసరం ఏంటంటే నేను రోజుకు 4 కోటింగ్లు వేసి అందరి దగ్గర నుంచోబెట్టి సిగ్గుపరిచి యేసు ప్రభు గురించి చెప్పేసి రాత్రి ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మందు రాసుకోవడం, తెల్లారిగా రెడీ మళ్ళీ ఇంకో కోటింగ్కి. నీ అవసరత, నీ సహకారం, నీ సమర్పణ ప్రభువుకి అవసరమైతే ఎంతమంది సిద్ధంగా అప్పగించుకుంటారు? ఎంతమంది అప్పగించుకుంటారు? విచిత్రం ఏంటంటే ఒళ్ళు కందకూడదు, చెమట పట్టకూడదు, ఏసీ తగ్గకూడదు, మేకప్ సెరగకూడదు, కళ్ళమ్మటి చుక్క నీరు రాకూడదు, నడుము వంగకూడదు. సేవకు వచ్చేస్తారు పిలుపుకి. వీళ్ళందరూ సేవకులే. నేటి సంఘంలో అంతా ఇలాగే ఉన్నారు, అందరూ సేవే. పిలిస్తే మేము రామా, ఇది ఒక రకమైన పిలుపు. మళ్ళీ పిలిస్తే వచ్చేవాడు నువ్వెందుకయ్యా? సమర్పణతో రావాలి. నన్ను ప్రభువు పిలిచాడు, ఈ పని నాది, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని రాజ్యము, నా దేవుని రాజ్యంలో నేను ఒక పనిముట్టుని, ఈ పని నాకు చేయటానికి జ్ఞానం ఇచ్చాడు, సహాయమైన ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, తలాంతులు ఉన్నాయి, దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తాను, నా అందుబాటులో నేను దేవుని రాజ్యం ఉంటాను. అది పిలుపు, అంతేగాని అది సమర్పణ. కానీ పిలిస్తే రానా, నాకు చెప్పచ్చు కదా, నన్ను అడగచ్చు కదా, నేను ఇమ్మంటే ఇవ్వనా, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? వచ్చి సాక్రిఫైస్. నీ సాక్రిఫైస్ దేవుడికి అవసరం. ఆర్ యు రెడీ? ఇచ్చేసుకోగలవా?
ఇచ్చేసుకోగలరా? నీ సహాయం, నీ సహకారం, నీ సమర్పణ అడిగితే నీ దగ్గర విలువైనది ఏదైనా ఉంది అని అంటే ఏది మీ దగ్గర బాగా విలువైనది చెప్పండి? ఐఫోనా? ఐఫోన్ 13నా? మరి ఏంటి నీ ప్రాణం కన్నా ఐఫోన్ విలువేంటి? నీ ప్రాణమే కదా. అది ఆ సమయంలో ఆ అవమాన పాత్ర తాగడానికి, ఆ అవమానాన్ని భరించడానికి, ఆ వేదన పడడానికి మనం రెడీగా వెళ్ళగలమా? అది రెడీ అవ్వగలమా? ఎస్ ఆర్ నో? ఒక మార్క్ వేసేసుకోండి, ఎస్ అనేసి. 3 ప్రశ్నలే చెప్పాను, 3 మార్కులు వచ్చేసినాయా? దానిలో 5 వచ్చేసినట్టున్నాయి, ఇది 3, 6 దాటిపోతే పాసే. ప్రార్థన చేద్దాం. నేను మిగిలిన ప్రశ్నలు రేపు చెప్తాను వచ్చేవారం. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఇప్పటికైనా మీరు బ్రతుకుతున్న బ్రతుకులో